ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. రోమీలకు రాసిన పత్రిక అసలైనటువంటి సత్యము ధ్యానానికి ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరంతా కూడా గతించినటువంటి 3వ అధ్యాయాన్ని అందరూ కూడా వీక్షించారా? ఒకవేళ మీరు వినకపోతే మరొకసారి ఈ రోమా పత్రిక 3వ అధ్యాయాన్ని తప్పకుండా అందరూ వీక్షించాలని, వినాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం రోమా పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న అసలైన సత్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాము. నిజంగా మనం చాలా అదృష్టవంతులము. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ధ్యానం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృప అటువంటిది. ఈ వాక్యములో కొన్ని విషయాలు కొంతమందికి అర్థం కావట్లేదు. కొన్ని విషయాల్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే బోధిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ రోమా పత్రిక అధ్యాయాలుగా ధ్యానించటం ఇదే కాదు. ఇక మీదట ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే ఆ నెక్స్ట్ వచ్చేటువంటి ప్రతి అధ్యాయాలు కూడా మనం ధ్యానించుకుంటూ వెళ్తాం. యూట్యూబ్లో ఈ యొక్క మెసేజ్లు అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఇది మన 2వ ఛానల్. ఇది మొదటిది యేసు ప్రేమ ధ్వజం అనే ఛానల్ మనకుంది. ఇది మరలా వాక్యాన్ని ఇలాగ అధ్యాయాలుగా ధ్యానించటానికి ఈ ఛానల్ ఉపయోగపడాలని మరి ఈ యొక్క పలుకబడిన వాక్యము అనే ఈ ఛానల్లో ఈ సందేశాలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీలైనంత మట్టుకు అందరూ కూడా ఈ వాక్యాలు వీక్షించాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా పరలోకం వెళ్ళాలనుకునే క్రైస్తవులు అందరూ పరలోకానికి వెళ్ళరు. అనగా ప్రభువు నమ్ముకున్న వాళ్ళందరూ, బాప్తీసం పొందిన వాళ్ళందరూ, దేవుని మందిరానికి వెళ్తున్న వారందరూ పరలోకానికి వెళ్ళిపోరు. పరలోకానికి వెళ్ళేవారి సంఖ్య, పరలోకానికి వెళ్ళేవారు ప్రత్యేకంగా ఉన్నారు. వాళ్ళని మేలుకొల్పడానికి, వాళ్ళని ఇంకనూ బలపరచడానికి, వాళ్ళ సత్యములో నుండి మరింత సత్యంలోనికి వాళ్ళు రావటానికి ఈ యొక్క సందేశాలు ఉపయోగపడతాయి. ఇంకా రక్షణ పొందకుండా ఉన్నటువంటి దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఇంకా ఎంతమంది ఉన్నారో, దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఇంకా ఎంతమంది ఉన్నారో, వారు ఇంకా రక్షణలోనికి రాకపోతే ఈ సందేశాలు వినుట ద్వారా కూడా వారు రక్షణలోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ ఛానళ్ళు నడిపించబడతా ఉన్నాయని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఈరోజు మనం రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. పోయిన దినము రోమా పత్రిక 3వ అధ్యాయాన్ని ధ్యానించాము. ఈరోజు మనం రోమా పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. చూడండి, అక్కడ రాయబడిన మాట, కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికేనని అందుము. చూడండి, ఈ మాట ఎందుకు పౌలు గారు పలుకుతున్నారు? శరీరమును బట్టి, శరీర విషయమే మన మూల పురుషుడుగా అబ్రహాంకి ఏం దొరికిందని ఎందుకు అంటున్నాడు అంటే, మీకు 3వ అధ్యాయంలో ఏం మాట్లాడుకున్నాం అది మీకు గుర్తుండాలి. 3వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పారు అంటే, యాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడు అని తీర్చబడడు అని చెప్పారు. యూదులందరూ కూడా అతిశయం ఏంటి? మేము యూదులము, మేము గొప్పవారము, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు సున్నతి ఆచారం ఉంది, కాబట్టి మేము నీతిమంతులము. మేము ఎప్పటి నుంచి ఈ ఆచారం పాటిస్తున్నాము? మా మూల పితరుడు అబ్రహాము నుండి మాకు ఇది ఉంది అన్నట్టుగా వాళ్ళు అతిశయిస్తున్నారు. పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడు? మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకున్నవారైతే సున్నతి మీకు ప్రయోజనం. కానీ మీరు ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించలేదు కదా, మీరు కూడా పాపులు అన్నాడు. చూడండి,
2వ అధ్యాయము 25వ వచనం. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా? సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా? నీ సున్నతి కాక పోవును. ఎంత తేటగా చెప్తున్నాడు అంటే పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడంటే సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ఏ విధంగా ప్రకటించాలి అని అంటే, మనం ఎవరికైనా సువార్త ప్రకటించాలంటే నువ్వు పాపివని చెప్పాలండి. ఫస్ట్ సువార్త అంటే అది. సువార్త అంటే ఏంటండి? నువ్వు పాపివని చెప్పడమే సువార్త. సువార్తలో మొదటి భాగం అదే. ప్రారంభంలో సువార్తలో ప్రారంభ మాటలు ఏముండాలి? నువ్వు పాపివని చెప్పాలి. ఈ రోమేలుకు రాసిన పత్రిక సువార్త పత్రిక. మొదట సువార్త చెప్తున్నాడు ఆయన పౌలు గారు. ఎలా చెప్పాడు? 1వ అధ్యాయం 18వ వచనంలో ఏం చదువుకున్నాము? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్కయు సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అన్నాడు ఆయన. అంటే ఆ మాటలు చెప్తున్నప్పుడు అక్కడ చాలామంది యూదులు కానివారు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ వింటున్నారు ఈ మాటలని. దుర్నీతి చేత అంటున్నాడు ఏంటి ఈయన? సత్యానికి లోబడట్లేదు అంటున్నాడు ఏంటి ఈయన అని కాస్త చెవేసి ఆలకింతున్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే 1వ అధ్యాయంలోని ఆయన చెప్పిన మాట 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు వారికి విశదపరిచి ఉన్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నది అని చెప్తూ అంటున్నాడు, వారి అవివేక హృదయము అంధకారమయమాయను అని చెప్తూ వారు అక్షయుడగు దేవుని మహిమను, చూడండి 22-23వ వచనంలో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమయు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరంటే దేవుణ్ణి ఒక విగ్రహంలా చేసి ఆ విగ్రహారాధన చేస్తున్నారు. ఇలాంటి పాపం చేస్తున్నారు. దేవుణ్ణి దూషించే పాపం, దేవదోషణ అనే పాపం చేస్తున్నారు. ఎవరు? ఈ దుర్నీతి పరులు, ఈ అవిధేయులు అని ప్రారంభించాడు అన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది ఏంటంటే మేము విగ్రహారాధన, ఓహో దుర్నీతి అంటే ఇదా, దేవునిగా మహిమపరచకపోవడమా, దేవునికంటూ ఒక విగ్రహాన్ని చేసుకుని దాన్ని ఆరాధించడమా పాపము అని అప్పుడు వాళ్ళ పాపం అక్కడ వాళ్ళకి కనపడుతుంది అన్నమాట. ఆ విధంగా చెప్తున్నాడు పౌలు గారు. డైరెక్ట్గా వెళ్ళి ఇదిగో నువ్వు పాపివి అని అంటలేదు. ఏమి చేసి పాపులం అవుతామో అది చెప్తున్నాడు సువార్తలో. అదే సువార్త అంటే ఎదుటివాని యొక్క పాపాన్ని చూపించడమే, తెలియపరచడమే. వాడు ఏ పాపం చేస్తున్నాడు, ఎలా ఏ స్థితిలో ఉన్నాడో అతని స్థితిని అతనికి చూపిస్తే అప్పుడు అతను ఒప్పుకుంటాడు, పశ్చాత్తాపడతాడు. అందుకని వాళ్ళు వింటూ వచ్చారు. ఆ విధంగా మనుషులందరూ కూడా ఈ విధంగా దైవ దోషణ పాపం చేశారు, అందరూ పాపులు అనే విషయాన్ని మొదట చెప్పాడు. ఇకపోతే 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాము, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నువ్వు ఎవడవైనా సరే నిరత్రుడు అయి ఉన్నావు, ఎదుటివానికి ఏ విషయంలో నీవు తీర్పు తీర్చుతున్నావో ఆ విషయంలోనే నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకనగా ఎదుటివానికి తీర్పు తీర్చు నీవు అట్టి క్రియలనే, అంటే నువ్వు కూడా అదే పాపం చేస్తున్నావు అని చెప్తూ, ఇక 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే 17వ వచనంలో నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు ఆనందించుచున్నావు కావా అని ప్రశ్నించాడు. మళ్ళా అప్పుడు యూదులు అనుకుంటున్నారు, అవును నేను యూదుని కదా, అవును మాకు ధర్మశాస్త్రం ఉంది కదా, అవును మాకు దేవుడు ఉన్నాడు, దేవుని యందు మేము ఆనందిస్తున్నాం కదా అని వాళ్ళు ఇంకాస్త చెవులు చేటలా చేసుకుని వింటున్నారు. అప్పుడు అతను అంటున్నాడు, ధర్మశాస్త్రం బోధిస్తున్న నీకు నీవే బోధించుకోవా అని యూదుని ప్రశ్నించాడు. ఎందుకని యూదులు మేమే నీతిమంతులు అనుకుంటున్నారు కదా, అందుకని యూదులు ప్రశ్నించగా మరింత నిశ్శబ్దమై వాళ్ళు వింటున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, దొంగిలకూడదని చెప్పు నీవు దొంగిలించేదవా, వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించేదవా అని వాళ్ళ పాపాన్ని వాళ్ళకి చూపెట్టినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు కదా ధర్మశాస్త్రం మాకు ఉంది, సున్నతి ఆచారం ఉంది అని అంటున్నారు కదా, అందుకని
అది కూడా వాళ్ళకి చూపిస్తున్నాడు. ధర్మశాస్త్రము ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు. ఎందుకంటే ధర్మశాస్త్రంను అనుసరించి ప్రవర్తించి వాడవైతివా సున్నతి నీకు ప్రయోజనం అవుతుంది, కానీ నువ్వు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించితివా నీకు సున్నతి కాకపోవునని చెప్పి వాళ్ళ యొక్క దోషాన్ని వాళ్ళు ఏం చేశారు, అది అక్కడ పౌలు గారు తేటతెల్లం చేసేటప్పటికి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మేము యూదులుగా పుట్టినప్పటికీ మాకే ప్రయోజనం లేదు, మేము పాపులమే, మాకు ధర్మశాస్త్రం అనేది ఉన్నప్పటికీ మాకు ప్రయోజనం లేదు. ఎందుకంటే మేము ధర్మశాస్త్రాన్ని నమ్మకంగా మేము గాయకోలేదు, మేము అతిక్రమిస్తూ వచ్చాం కాబట్టి మేము పాపులమే, ధర్మశాస్త్రం నీతిమంతులుగా చేయదని కూడా పౌలు గారు తెలియచేశాడు అక్కడ. అంతేకాదు సున్నతి అనే ఆచారం మాకు ఉన్నది, కానీ సున్నతి మమ్మల్ని నీతిమంతులుగా చేయదు అనే విషయము పౌలు గారి యొక్క సువార్త మాటల్లో వాళ్ళకి అర్థమయ్యేటప్పటికి వాళ్ళకు ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ అనిపించింది. ఏంటంటే, అలాగైతే 4వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికినని అబ్రహామునకేమి దొరికినని అందుము. అందుకని పౌలు గారు ఏం చెప్తున్నాడో తెలుసా, అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడ్డా లేకపోతే విశ్వాసం మూలంగా తీర్చబడ్డా అని ప్రశ్న. మరలా అసలు అబ్రహాము నీతిమంతుడే. అబ్రహాం ఎవరండి? నీతిమంతుడే. కానీ అబ్రహాము యొక్క నీతి ఎలా కలిగింది? ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకున్నందుకు నీతి వచ్చిందా, అనగా సున్నతి పొందటం వల్ల. ధర్మశాస్త్ర ప్రకారమైన నీతి అంటే ఏంటి? సున్నతి పొందటం. ఈ సున్నతి పొందడం ద్వారా అతను నీతిమంతుడిగా తీర్చబడ్డా లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డా అని పౌలు గారు రివర్స్ క్వశ్చన్ వేశాడు అక్కడ. అప్పుడు లేఖనం ఏం చెప్తుందండి? లేఖనం ఏం చెప్తుంది? అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి 3వ వచనం, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది, అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అబ్రహాము మొదటి నుంచి నీతిమంతుడు కాదు, పుట్టుకతో నీతిమంతుడు కాదు, పుట్టుకతో అతడు నీతిమంతుడిగా జీవించలేదు, కానీ అతడు దేవుని నమ్మినప్పుడు అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడంట. ఎట్టి స్థితిలో అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. మరియు అతని వెలుపలకి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగుండునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. వాక్యం అర్థమైందా మీకు? దేవుడు అబ్రహాముతో మాట్లాడేటప్పుడు గుడారంలో నుంచి బయట తీసుకొచ్చి, నువ్వు ఆకాశం తట్టు కనులెత్తి పైకి చూడు అన్నాడు. చూస్తే లెక్కింపశక్యం కాని అన్ని నక్షత్రాల పైన కనపడుతున్నాయి. దేవుడు అంటున్నాడు, నీకు చేతనైతే నువ్వు లెక్కపెట్టు ఆ నక్షత్రాలని, నీ సంతానం అలాగుంటుంది అన్నాడు. గమనించండి, అప్పటికి అబ్రహాముకి సంతానం ఉన్నారా? లేరు. అప్పటికి అబ్రహాముకి సంతానము లేరు. ఈ వాగ్దానము దేవుడు అబ్రహాముకి చేసేటప్పటికి రమారమి అతనికి 75 సంవత్సరాల వయసు. ఎవరికి? అబ్రహాముకి. అప్పటికి ఇంకా పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీ సంతానం అలా ఉంటుంది అని దేవుడు చెప్పాడట. చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడంట? ఆ మాటను నమ్మాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? ఆ మాటను నమ్మాడట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతన్ని నీతిమంతుడిగా తీర్చాడంట. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మొదటిది వాగ్దానం. ఏంటి? మొదటిది వాగ్దానం. దేవుడు వాగ్దానం చేశాడు. రెండవది విశ్వాసం. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మూడవది ఏంటండి? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. 3 విషయాలు: వాగ్దానము, విశ్వాసము, నీతిమంతుడిగా తీర్చబడ్డం. ఇప్పుడు నీతి అనేది ఎలా వచ్చింది అబ్రహాముకి? ముందేమున్నది? విశ్వాసం ఉన్నది. ఫస్ట్ ఏమున్నదండి? వాగ్దానము మరియు విశ్వాసం ఉన్నది. తర్వాతే దేవుడు నీతిమంతుడిగా
చేశాడు. అంటే విశ్వాసం ఉంచిన తర్వాత అతని విశ్వాసాన్ని దేవుడు నీతిగా ఎంచాడంట, నీతిమంతుడిగా దేవుడు తీర్చాడట. కాబట్టి అబ్రహాముకి నీతి అనేటువంటిది క్రియల మూలంగా వచ్చిందా? క్రియల మూలంగా అంటే ఏమిటి? సున్నతి మూలంగా వచ్చిందా? క్రియల ధర్మశాస్త్రం వలనైన నీతి. ధర్మశాస్త్రం వలనైన నీతి అంటే 8వ రోజున సున్నతి పొందటం. వీళ్ళకి సున్నతి అనే ఆచారాన్ని దేవుడు ఇచ్చాడు. మనం వాక్యంలో ఆలోచన చేయగలిగితే దేవుడు ఇలాగున వాగ్దానం చేసిన తర్వాత మరికొన్ని దినాల తర్వాత, కొన్ని సంవత్సరాలనండి, లేదా కొన్ని నెలలనండి, లేదా కొన్ని వారాలనండి, లేదా కొన్ని రోజులనండి, 15వ అధ్యాయములో దేవుడు అబ్రహాముతో మాట్లాడి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాము గారు నమ్మాడు. నమ్మినందుకు దేవుడేమో అతను నీతిమంతుడిగా తీర్చాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీతిమంతులకే తప్ప పాపులకు కాదు. గుర్తుంచుకోండి. పరలోకము పరిశుద్ధులకే కానీ పాపిష్టోళ్ళకి కాదు. దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా నీతిమంతులకి పరిశుద్ధులకే కానీ అపవిత్రులకు కాదు, శాపగ్రస్తులకు కాదు. అందుకనే పరలోకం ఎవరు వెళ్తారో తెలుసా? యేసు ప్రభువు చెప్పిన సువార్తల్లో మాటల్లో మనం చూస్తాము, నీతిమంతులు నిత్య జీవానికి పోతారట. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము చివరి వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము చివరి వచనం. కొంచెం పైన చదవండి, పై వచనం. వీరు 46వ వచనం. 46 వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. అర్థమైందా? వీరు నిత్య శిక్షకు అన్నాడు కదా. నిత్య శిక్షకు పోయే వాళ్ళు ఎవరు? 41వ వచనం. 41వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూసి, శపింపబడిన వారులారా. అంటే నరకానికి పోయే వాళ్ళు ఎవరో? శాపగ్రస్తులు. వాళ్ళు నరకానికి పోతారు. అంటే వాళ్ళు పాపిష్టోళ్ళు. మరి నీతిమంతులు ఎక్కడికి పోతారంట? నిత్య జీవానికి. ఈ పాపిష్టోళ్ళు, ఈ శాపగ్రస్తులేమో నిత్య నరకంలోకి వెళ్ళిపోతారు. నీతిమంతులేమో నిత్య జీవంలోకి వెళ్తారు. ఇది దేవుడు చెప్తున్నది, వాక్యం చెప్తున్నది. అందుకనే నీతిమంతులకే దేవుని ఆశీర్వాదం కానీ పాపిష్టోళ్ళకి ఆశీర్వాదం కాదు. మీరు అనుకోవచ్చు, ఎవడు నీతిమంతుడు ఉన్నాడని మళ్ళీ పాత రికార్డు తిరిగేస్తారు కొంతమంది, ఎవడు నీతిమంతుడిగా ఉన్నాడని. ఒకప్పుడు అందరూ పాపులే కదండి. ఒకప్పుడు పాపులే, మరి ఇప్పుడు కూడా పాపంలో ఉంటావా? అదే కదా క్వశ్చన్. ఒకప్పుడు అందరూ పాపులే. అబ్రహాము కూడా పాపే. దేవుని స్తోత్రం. ఎవరండి? మన మూల పితరుడగు విశ్వాసులకు తండ్రి అగు అబ్రహాము కూడా ఒకప్పుడు అతను కూడా పాపియే. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అబ్రహాం ఏం చేస్తూ ఉండేవాడు? విగ్రహారాధన చేస్తూ ఉండేవాడు. విగ్రహాల బొమ్మల్ని ఆరాధిస్తూ వాటిని అమ్ముకుండేవాడట. అతని యొక్క ఉద్యోగం అదే. కల్దీల దేశంలో ఊరు అనే ప్రాంతంలో అతను నివసిస్తూ బొమ్మలను ఆరాధిస్తూ ఉండేవాడట. బైబిల్ ప్రకారం విగ్రహారాధన దైవదోషణ అంటే పాపం. వాడిని రాళ్ళతో కొట్టి చంపాలి. యెహోవాని దూషించి వాడికి మరణశిక్ష విధించాలి. అది అబ్రహాము గారి పరిస్థితి. కానీ అట్టి స్థితిలో, పాపం యొక్క స్థితిలో అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమే అతనితో మాట్లాడి వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము నమ్మాడు. దేవుని నమ్మాడు. దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. కనుక దేవుడు అబ్రహాముని నీతిమంతుగా చేశాడు. ఇప్పుడు ఆశీర్వాదాలన్నీ ఎవరికి? నీతిమంతులకే. దేవునికి స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. పాపిష్టాలకు కాదు దేవుని ఆశీర్వాదాలు. అందుకే పరిశుద్ధంగా మనం జీవించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతుల కోసం ఆశీర్వాదము నిత్య జీవం ఉన్నదనే సంగతి మనం గుర్తుంచుకోవాలి అంటాడు. కనుక ఈ కొన్ని దినాలు అయిపోయిన తర్వాత, అబ్రహాముకు కొన్ని దినాలు అయిపోయిన తర్వాత, అనగా దేవుడు మాట్లాడి వాగ్దానం చేశాడు, విశ్వసించాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు అతడు పొందిన నీతికి గుర్తుగా ఇక మీదట నీ సంతానం అందరూ కూడా ఏం పొందాలి? సున్నతి పొందాలని దేవుడు ఆ తర్వాత ఇచ్చాడట. చూడండి 17వ అధ్యాయం, ఆది కాండము 17వ అధ్యాయము 9వ వచనం.
7వ వచనం చూడండి. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునయుండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశి వై ఉన్న దేశమును అనగా కనాను దేశం అంతటిని స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునయుందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తరువాత తరములలో నీ సంతతియు నా నిబంధన గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఎంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. దేవునికి స్తోత్రం కలుగా. ఈ విధంగా దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుడు ఇక మీదట మీకు నాకు గుర్తుగా ఏముండాలి? ఈ సున్నతి అనేటువంటి ఆచారం ఉండాలి. నీ సంతతిలో పుట్టిన ప్రతి మగబిడ్డ 8వ రోజున సున్నతి పొందాలి. నీ సంతతిలోనే కాదు నీ సంతతిలో మాత్రమే కాదు, నీవు ఎవరినైతే కొనుక్కుంటావో, దాసుడిగా కొనుక్కుంటావో వెండి పెట్టి, ఆ కొనుక్కున్న వాళ్ళు కూడా నీ సొత్తే కాబట్టి, నీ సొంతమే కాబట్టి వాళ్ళు కూడా సున్నతి పొందాలి. ఇది మన నిబంధనకు ఇది ఒక గుర్తు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ సున్నతి అనేటువంటి ఈ ఆచారము తర్వాత దినాలలో ఇది ధర్మశాస్త్రములో కూడా చెప్పబడింది. అనగా మోషే ద్వారా వీళ్ళకి చెప్పబడుతూ వచ్చింది. చూడండి, లేవియాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. లేవియాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. 8వ దినమున 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. చాలండి, 3వ వచనంలో చక్కని మాట. 8వ దినమున ఇక్కడ పురటాల గురించి రాయబడింది, గర్భిణీ స్త్రీ గురించి. ఆమె బిడ్డ కనిన తర్వాత 8వ దినానేమో బిడ్డకు సున్నతి చేయాలి. ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత మళ్ళా శుద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇవన్నీ అక్కడ చెప్పడం జరిగిందన్నమాట. వీళ్ళకి ధర్మశాస్త్రములో రాయబడింది. మోషే కూడా ధర్మశాస్త్రంలో రాశాడు. దేవుడే మోషేకి చెప్పాడు. అందుకనే యోహాను సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో మనం చదివితే మోషే సున్నతి నియమించాడు అని చెప్పాడు. చూడండి, మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. దేవుని స్తోత్రం. ఏంటంటే పితరుల వల్ల కలిగింది. ఎప్పుడు కలిగింది? మనం ఇందాకే చదివాంగా, ఆదికాండం 17వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం చదువుకుంటే దేవుడు అబ్రహాంతో చెప్పాడు, ఈ నిబంధనకు గుర్తుగా మీలో ప్రతి మగవాడు 8వ రోజున సున్నతి పొందాలి. ఇది ధర్మశాస్త్రంలో రాయబడింది కానీ మోషే నియమించాడు. కానీ ఈ ధర్మశాస్త్రం వలన ఈ సున్నతి మన నీతిమంతుడిగా చేయదయ్యా. నీతిమంతునికి ఎవరికండి? నీతిమంతునిగా తీర్చబడిన వానికి ఒక గుర్తుగా ఈ సున్నతి అనేటువంటిది ఇవ్వబడింది అని చెప్పి ఇక్కడ వాక్యములో స్పష్టంగా రాయబడి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచెనో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. గుర్తుంచుకోండి, నీతి ధర్మశాస్త్రం వలన కలగలేదు. అనగా ధర్మశాస్త్రంలో రాయబడినట్టుగా సున్నతి పొందడం వల్ల నీతిమంతుడిగా తీర్చబడలేదు ఎవరును. ఇది విశ్వాసం ద్వారా వచ్చే నీతి. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే,
మీరు యూదులైనా, ధర్మశాస్త్ర సంబంధులైనా, అనగా సున్నతి సంబంధులైనా, మీరు ఎవరైనా సరే మీరు నీతిమంతులుగా తీర్చబడాలంటే విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అని చెప్తూ, అబ్రహాము గారు కూడా నీతిమంతుడిగా తీర్చబడింది విశ్వాసం ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని చెప్తూ, దావీదు కూడా ఈ విశ్వాసం వలన నీతి గురించి ప్రవచించాడు అంటున్నాడు. దావీదు కూడా సాక్ష్యం ఇచ్చాడంట. ఎక్కడ? కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనంలో, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అని ఎవరు ప్రవచించారు? దావీదు ప్రవచించాడు. ఈ ప్రవచన వాక్యము అక్కడ రోమేలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివితే అక్కడ ఏమంటున్నాడు ఆయన? 9వ వచనం, ఈ ధన్యవచనము సున్నతి గలవాని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేనివాని గూర్చి చెప్పబడినదా? ప్రశ్న. ఏ ధన్యవచనము? ఏ ధన్యవచనము? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడని దావీదు ప్రవచిస్తున్నాడే ఆ ప్రవచన వాక్యము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడని దావీదు ప్రవచించాడే ఆ ధన్యవచనము ఎవరి గురించి చెప్పబడింది అని ప్రశ్నిస్తున్నాడు పౌలు గారు. మీరు చెప్పండి, ఎవరి గురించి చెప్పారు? అది సున్నతి పొందిన యూదుల కోసం చెప్పాడా, లేకపోతే సున్నతి పొందినటువంటి అన్యజనుల గురించి చెప్పాడా? ఆ ధన్యవచనం ఎవరి గురించి? సున్నతి పొందిన వారి గురించే అని చెప్పడానికి వీలు లేదు. సున్నతి పొందిన వారి గురించే చెప్పాడు అనడానికి కూడా వీలు లేదు. అంటే దేవుడు సున్నతి పొందిన వారిని నీతిమంతుడిగా తీర్చగలడు, సున్నతి పొందని వారిని కూడా దేవుడు నీతిమంతుడిగా తీర్చగలడు. అంటే ఈ వచనములో ఫలానా వారేనే లేదు. దేవుడు ఎవరిని నీతిమంతులుగా తీరుస్తాడో వాడిని ధన్యుడు అని చెప్తున్నాడు ఇక్కడ. మరి దేవుడు ఎవరు నీతిమంతులుగా చేస్తాడు? దేవుని యందు ఎవరు విశ్వాసం ఉంచారు వాళ్ళని దేవుడు నీతిమంతుడిగా చేస్తాడు. ఎవరు విశ్వాసం ఉంచారు? అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆ విశ్వాసమే అతనికి ఎలాగ ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. అనగా ఇప్పుడు మన నీతిమంతులుగా తీర్చబడాలంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాకుండా, అనగా ధర్మశాస్త్రం చెప్పినట్లుగా సున్నతి పొందడం ద్వారా, లేకపోతే దహన బలులు, లేకపోతే పాప పరిహారార్థ బలులు అని ఈ బలులు అర్పించడం ద్వారా మన నీతిమంతులుగా తీర్చబడలేము. కానీ నీతిమంతుడిగా తీర్చే దేవుని యందు, అనగా యేసుక్రీస్తు ద్వారా, యేసును నమ్మాలి అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు పర్టిక్యులర్గా. యేసును మీరు నమ్మకపోతే, అనగా యేసు ప్రభువారు మన కొరకు సిలువలో ఆయన బలి అయిపోయాడు కదా, బలి అర్పణ యందు విశ్వాసం ఉంచు. ఆ యజ్ఞం మీద నువ్వు విశ్వాసం ఉంచు. నువ్వు యజ్ఞం అంటావో, బలి అర్పణ అంటావో, అర్పణ అంటావో, ఏమంటావో, యేసు యొక్క సిలువ మరణాన్ని, పునరుద్ధానాలని, ఆ సిలువ మరణ పునరుద్ధానాల మీద నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నీతిమంతుడిగా తీరుస్తాడు. నీ నీతి అక్కడ నెరవేర్చబడింది. ఎక్కడ? యేసుక్రీస్తు నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు నెరవేర్చాడు. ఆయన బలి అయిపోయాడు మన కోసం, ఆ రీతిగా తన రక్తాన్ని ధారపోసాడు. కనుక ఆయన యజ్ఞం మీద, ఆయన బలి అర్పణ మీద, లేక ఆయన మరణ పునరుద్ధానాల మీద మన విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఉచితంగా నీతిమంతుడిగా తీరుస్తాడు. దీనికి సాక్ష్యం ఏంటంటే దావీదు గారు కూడా ఇలాగే చెప్పాడు అని చెప్పి అతను అంటూ ఉన్నాడు. చూడండి రోమా పత్రిక 9వ వచనం, ఈ ధన్యవచనము సున్నతి గలవాని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేనివాని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినను అనుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడిను? సున్నతి కలిగినప్పుడా, సున్నతి లేనప్పుడా? మళ్ళా ప్రశ్న వేశాడు.
అబ్రహాము గారు నీతిమంతుడిగా ఎప్పుడు తీర్చబడ్డాడు? అబ్రహాము గారు సున్నతి పొందిన తర్వాత నీతిమంతుడిగా తీర్చబడ్డాడా, లేకపోతే అబ్రహాము గారు సున్నతి పొందకముందే నీతిమంతుడిగా తీర్చబడ్డాడా అని అంటే పౌలు గారు అక్కడ సమాధానం చెప్పేస్తున్నాడు. చూడండి, సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. దేవునికి స్తోత్ర. సున్నతి పొందకముందే దేవుని యందు విశ్వాసం ఉంచాడు అని చెప్తున్నాడు. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. మరియు సున్నతి కలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అది అంటే సున్నతి పొందిన వారికి మాత్రమే కాదు, సున్నతి పొందిన వారైనా యేసునే నమ్మాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన బలుల ద్వారా, ఆ క్రియల ద్వారా, సున్నతి అనేటువంటి ఆ క్రియల ద్వారా ఎవడో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకంటే మేకల యొక్క గొర్రెల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కనుక సున్నతి పొందిన యూదుడైనా సరే, పొందనటువంటి అన్యజనుడైనా సరే, ఈ అబ్రహాము గారిలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే అప్పుడు వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు ఎంతో తేటగా చెప్తున్నాడు. 14వ వచనం, ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము అర్థం అని. ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధులు అంటే అర్థం ఏంటంటే సున్నతి సంబంధులు అని అర్థం. ఏంటండి? ధర్మశాస్త్ర సంబంధులు అంటే అర్థం ఏంటండి? సున్నతి సంబంధులు, సున్నతి పొందినవారు. సున్నతి పొందినప్పుడు ఏం చేయాలి? వారు 2 తెల్ల గోవులనైనను 2 పావురపు పిల్లలనైనను పట్టుకెళ్ళి ఒకటి దహన బలిగాను ఇంకోటి పాప పరిహారార్థ బలిగాను అర్పించాలి అక్కడ. ఇది ధర్మశాస్త్రంలో వారికి చెప్పబడింది. ఆ క్రియలు చేయటం ద్వారా సున్నతి పొందడం అనే క్రియ, 2 దహన బలి అనే క్రియ, 3 పాప పరిహారార్థ బలి అనేటువంటి క్రియ. ఈ క్రియలు ధర్మశాస్త్రం చెప్పినట్లుగా వాళ్ళు చేసినప్పటికీ కూడా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడరు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే నీతి అనేది ధర్మశాస్త్రం వల్ల కాదు అని చెప్తూ, ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. ఇంక విశ్వాసానికి ఏ ప్రయోజనం లేదు. అబ్రహాము విశ్వాసం ఉంచాడు కదా, అతని విశ్వాసానికి కూడా ఏ ప్రయోజనము లేదు. ఎందుకంటే అతని క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడని. కనుక అక్కడ ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రమును వాగ్దానం కూడా ఏమైపోద్ది? నిరర్థకమైపోద్ది. ఇక్కడ 2 నిరర్థకమైపోతాయి. ఒకటి వాగ్దానం నిరర్థకమవుతుంది, 2వది విశ్వాసము నిరర్థకమవుతుంది. ఎందుకని? నీతి ఎలా వచ్చింది? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల నీతి వచ్చింది కాబట్టి వాగ్దానం వ్యర్థమైపోతుంది, విశ్వాసం కూడా వ్యర్థమైపోతుంది. విశ్వాసం అక్కర్లే. ధర్మశాస్త్రం చెప్పినట్లుగా 8వ రోజున సున్నతి చేసి ఆ సున్నతి రోజు చేసే రోజున 2 పావురపు పిల్లలను తీసుకొచ్చి ఒకటి దహన బలిగా అర్పించి ఇంకోటి పాప పరిహారార్థ బలిగా అర్పిస్తే చాలు. ఇక అక్కడ విశ్వాసము అవసరం లేదు. పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నాడు? లేఖనం ఏం చెప్తుంది? అలాగున ధర్మశాస్త్రం చెప్పినట్లుగా అలా చేయటం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడరు. ఒకవేళ అలా చేయటం వల్లే మేము నీతిమంతులమని మీరు అనుకుంటే దేవుడు చేసిన వాగ్దానం అక్కడ వ్యర్థమైంది. మీ తండ్రి అయినటువంటి అబ్రహాము గారు ఉంచిన విశ్వాసం కూడా వ్యర్థమైంది అక్కడ అని చెప్తున్నాడు. అక్కడ దేవునికి స్తోత్రం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఎలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి
అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించని గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందిన అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిన. ఇక్కడ ఎంతో క్లియర్గా చెప్తున్నాడు. ఏ స్థితిలో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అంటే తన శరీరమును సారా శరీరమును మృతతుల్యమైపోయిందంట. అప్పటికే అంటే వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసారు. పిల్లలు పుడతారనేటువంటి ఏ విధమైన నిరీక్షణ వాళ్ళకి లేదు. ఉదాహరణకి పర్లేదులేండి, 30 మా పిల్లకి ఎంత వయసు, ఇప్పుడు 30 సంవత్సరాలే, ఏం ముసలిది కాదు కదా పుడతారులేండి అని అనుకోవడానికి 30 సంవత్సరాలు కాదు. లేకపోతే పర్వాలేదులేండి 40 సంవత్సరాలే పిల్లలు పుడతారులే ముసలిది కాదులే అనడానికి 40 సంవత్సరాలు కాదు. అబ్రహాము వయసు ఎంత అంటే అప్పటికి రమారమి 100 ఏండ్లు అంటే 100 సంవత్సరాలు. రమారమి అంటే అర్థం ఏంటి? కొంచెం ఎక్కువ తక్కువ అని అర్థం. ఇంచుమించు అంటాం మనం. వాక్యంలో రాయబడింది అబ్రహాము ఇస్సాకు పుట్టినప్పటికీ అబ్రహాము యొక్క వయసు 100 ఏండ్లు. అంటే రమారమి అంటున్నాడంటే అర్థం ఏంటి? 99 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ తన శరీరము మృతతుల్యమైపోయింది, తన భార్య శరీరము మృతతుల్యమైపోయింది. యవన ప్రాయం ఏమీ లేదు, నిరీక్షించడానికి హోప్ ఏమి లేదు. అలాంటిటప్పుడు దేవుని మాటను నమ్మి విశ్వసించాడట. దేవుడు తన వాగ్దానం నెరవేర్చడానికి శక్తి గలవాడు, సమర్థుడు అయినా అని దేవుని నమ్మాడంట. ఏ స్థితిలో? మృతతుల్యమైన స్థితిలో. దేవుని స్తోత్రం. అంటే మనం దేవుని ఏ స్థితిలో నమ్మాలి? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాలి. ఎప్పుడండి? నిరీక్షణకు విశ్వసించడానికి ఆధారం ఏమీ లేనప్పుడు నమ్మాలి. అలా నమ్మిన వారు ధన్యులు. అబ్రహాము కూడా ధన్యుడయ్యాడు. అందుకనే కేవలం అబ్రహాము ధన్యుడు అంతే, నీతిమంతుడు కాదు. అంతకుముందు ధన్యుడు. ఎలా ధన్యుడయ్యాడు? యేసయ్యను నమ్మినందుకు, అనగా యెహోవాని నమ్మినందుకు, దేవుని నమ్మినందుకు అతడు ధన్యుడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మృతతుల్యమైపోయిన పరిస్థితుల్లో అబ్రహాము దేవుని నమ్మడం ద్వారా దేవుడు అతన్ని నీతిమంతుడిగా చేశాడు. ఇంతకీ ఈ వాదనంతా ఈ 4వ అధ్యాయంలో పౌలు గారు చెప్పే విషయం ఏంటంటే రెండు విషయాలు చెప్తున్నాడు పౌలు గారు ఈ 4వ అధ్యాయంలో. ఏంటి? ఒకటి, అబ్రహాముకు వచ్చిన నీతి విశ్వాసం వల్లే కలిగింది. అంటే ఎవరైనా సరే యేసయ్యను విశ్వసిస్తే వాళ్ళు కూడా అబ్రహాంలాగే నీతిమంతులుగా తీర్చబడతారు. కాకపోతే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అవుతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మొదటివాడు. విశ్వాసులకు తండ్రి అవుతావని దేవుడే చెప్పాడు. కనుక ఎవరు అబ్రహాములాగా దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాడు అని చెప్పి ఈ 4వ అధ్యాయంలో క్లియర్గా మరి పౌలు గారు తెలియచేయటం జరిగింది. అంటే పౌలు గారి కాలంలో ఈ వాదం అంతా ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, పౌలు గారి కాలంలో మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా సున్నతి పొందాలి. 2 పావురో పిల్లలైనా 2 తెల్లగోవులైనా పట్టుకెళ్ళి ఒకటి దహన బలి అర్పించాలి, ఇంకోటేమో పాప పరిహారార్థ బలి అర్పించాలి. అలాగైతేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. మీరు అన్యజనులైనా సరే ఇంకొకరైనా సరే ఎవరైనా సరే సున్నతి పొందాలి అంటున్నారట. అది పౌలు గారు ఇంకొంచెం క్లియర్గా చెప్తే బాగుండు. మీకు ఒక విషయం చెప్తాను, ఒక విషయం గుర్తు చేస్తాను. యాకోబుకి 13 మంది పిల్లలండి. ఎంతమంది? ఎవరికి? యాకోబుకి. అందులో 12 మంది ఏమో కుమారులు, ఒక్కరేమో కూతురు అన్నమాట. ఈమె పేరు దీనా. వీళ్ళు అన్యుల దేశంలో పరవాసిగా వీళ్ళు ఉన్నప్పుడు ఆ దేశంలో తీర్థం జరుగుతుందంట. ఏం జరుగుతుంది? తీర్థం జరుగుతుంటే ఈమె ఏం చేసిందంటే ఆ తీర్థం చూడటానికి వెళ్ళింది. అక్కడ జరుగుతున్నాయి చూడటానికి. మనం తీర్థాలకు వెళ్ళొచ్చా? ఏమండి? వెళ్ళిపోతున్నారు, చాలామంది వెళ్తున్నారు. ఎందుకు మనకు తీర్థాలు ఎందుకు చెప్పండి? ఎందుకేంటంటే జీళ్ళు కొనుక్కుంటామండి. జీళ్ళు జీడి మొహం ఎప్పుడు చూడలేదు మనం. అలా కాదండి, ఖర్జూరం కొనుక్కుంటాం. మరి ఖర్జూరం మొహం ఎప్పుడు చూడలేదు మనం.
ఏముందండి అక్కడ? బుడగలు ఉన్నాయా? ఆ బుడగలు కొనుక్కుంటాకి వెళ్తాం. ఏముంటుంది అసలు అక్కడ? క్రైస్తవులు అర్థం చేసుకోవాలి. ప్రియులారా, అలా వెళ్ళింది ఈమె. వెళ్తే అక్కడ ఆ ఊరిలో ఒక గొప్ప ధనవంతుడు కుమారుడు చూసి ఆమె మీద అత్యాచారం చేశాడు. ఈ విషయము యాకోబుకి తెలిసింది. యాకోబు అప్పటికే ముసలోడు. ఏం చేస్తాడు? అప్పుడు చాలా బాధపడుతున్నాడు. ఈ లోపల ఈ కుర్రాడు ఎవడైతే ఈ అత్యాచారం చేశాడో వాడు చాలా పేరున్నవాడు, ధనవంతుడు. వాడేం చేశాడంటే ఈ దీనా మీద మనసు పెట్టుకొని, అంటే దీనా చాలా రూపవతి, అందంగా ఉంటుంది. దేవుని పిల్లలకున్న తేజస్సు వేరండి. ఆ పౌడర్ రాసి, ఈ పౌడర్ రాసి, ఆ క్రీమ్ రాసి, ఈ క్రీమ్ రాసి, ఆ జల్లేసి, ఈ జల్లేసి, ఈ పూలెట్టి, ఆ పూలెట్టి, ఈ బొట్టెట్టి, ఆ బొట్టెట్టి, నానా రకాల 4 తంటలు పడతారు. కానీ కాంతి, ఒక ప్రకాశవంతమైన కాంతి దేవుని పిల్లల్లో ఒట్టి పడతా ఉంటుంది. దేనాకి ఏ సౌందర్యం ఉంది? ఆమెను చూసి అతను చాలా ఇష్టపడ్డాడు. ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అందుకని వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది పెద్దలు తీసుకుని ఈ యాకోబు దగ్గరికి వచ్చారు. ఇలా జరిగిపోయింది, ఈ పనికిమూలడు ఈ పిల్లడు ఇలా చేశాడు. సరే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. కాబట్టి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగారు. అప్పుడు యాకోబు అన్నాడు, వీళ్ళ అన్నయ్య వాళ్ళు అందరూ బయట ఉన్నారు, వాళ్ళు వస్తారు, అంటే మందలు మేపుకోవడానికి వెళ్ళారు, గొర్రెల మందలు. వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తాను, వాళ్ళు ఏమంటారు అన్నాడు. సరే వాళ్ళు వచ్చారు. వాళ్ళకు వార్త తెలిసింది. వాళ్ళు వచ్చారు, కరేలు మిరేలు అంట నూరుతా వచ్చారు. వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అసలు ఎవడాడు, అసలు ఏమనుకున్నాడని కోపం వచ్చింది వాళ్ళకి. ఒరు బాబు, వాళ్ళతో గొడవ పడకండిరా, వాళ్ళు పెళ్లి చేసుకుంటానన్నారు, అది ఏదో చెప్పాడు యాకోబు. సరే అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరందరూ కూడా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మీరు అందరూ సున్నతి పొందాలి, అలాగైతేనే మా అమ్మాయిని మీకు ఇస్తామా అన్నారు. అంటే మేము బంధువులు అయిపోతాం, అప్పుడు మేము ఒక జనాంగం అవుతాం. అప్పుడు మీరు సున్నతి పొందకపోతే మేము మా పిల్లని ఇవ్వమన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఓన్లీ ఏమైంది, మనం ఒక కుటుంబం అయితే మంచిదే కదా, సున్నతి పొందాంరా అన్నాడు. ఆయన పెద్దోడు కదా మరి అతను, అంటే ధనవంతుడు, ఆ ఊర్లో పేరు పొందినోడు, అతనే మోతుబరి కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే అతని మాటిని అందరూ కూడా సున్నతి పొందారు. సున్నతి పొందినప్పుడు అందరూ బాధల్లో ఉండగా కూర్చుని కదలలేని పరిస్థితి అన్నమాట. సున్నతి పొందారు కదా, అందుకని. ఇప్పుడు వాళ్ళందరూ అలాంటి స్థితిలో వచ్చి మనోళ్ళు ఈ దీన వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఇద్దరు కత్తట్టుకుని వచ్చి శుభ్రంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఏమనుకుంటున్నారా, మా ఇంట్లో ఇలాంటి అవమానకరమైన పని చేస్తారని వాళ్ళు పగ తీర్చుకున్నారన్నమాట. ఎక్కడ ఉంటుందంటే ఇది చూడండి, ఆదికాండము 34వ అధ్యాయము 25వ వచనం చూడండి. 24వ వచనం నుంచి, హామోరును అతను కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ విడిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడును సున్నతి పొందెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన సిమ్యోనును లేవియు తమ కత్తులు పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటుకు వచ్చి ఆ ఊరు దోచుకొనిరి. ఇదన్నమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మాతో ఏక కుటుంబంగా, ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, ఏక పట్టణస్థులను 12వ వచనం, ఆ కాలమందు 2వ అధ్యాయము 12వ వచనం, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును లేనివారై ఉండి, ఈ విధంగా వాళ్ళందరూ వేరువేరుగా ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు మీరు అంతా ఒకే జనం అవ్వాలంటే, ఒకే కుటుంబం అవ్వాలంటే, ఒకే ఇంటి వారుగా మనం ఉండాలంటే మీరు సున్నతి పొందాలన్నారు.
ఆ వాదన, అటువంటి వాదన యేసు ప్రభువు శిలువ మరణం పొంది తిరిగి లేచిన తర్వాత వచ్చింది. అది ఇప్పటికే ఉంది. అంటే మనం సున్నతి పొందితేనే కానీ మనం ఇశ్రాయేలుతో సహపౌరులం కాలేము. దేవుని కుటుంబంలో మనం చేరలేము. మన నీతిమంతులుగా తీర్చబడలేము. ధర్మశాస్త్రం చెప్తున్నట్లుగా సున్నతి పొందాలి, అప్పుడే మనం దేవుని పిల్లలం అవుతామనే ఒక బోధ ఉందన్నమాట. అందుకనే పౌలు గారు ఎంత నొక్కి నొక్కి చెప్తున్నాడు, ధర్మశాస్త్ర క్రియల వలన ఎవడో నీతిమంతుడిగా తీర్చబడ్డా అంటున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఏమిటి? 1 సున్నతి పొందటం, 2 పావురూపు పిల్లలైనను తెల్ల గోవులను తీసుకొచ్చి ఒకటి దహన బలి వేయటం, 2వది పాప పరిహారార్థ బలి వేయటం. ఈ క్రియలు అన్నమాట, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. దీని గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. అందుకని పౌలు గారు ఏ ఉద్దేశంతో ఏ భాషతో మాట్లాడుతున్నాడు అనేది మనం గుర్తించుకోవాలి. అందుకని ఈ అధ్యాయంలో సున్నతి 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 అనే మాటలు పదే పదే మాట్లాడుతున్నాడు అతను. ధర్మశాస్త్రము సున్నతి, ధర్మశాస్త్రము సున్నతి అనే మాటలు పదే పదే ఎందుకు వస్తున్నాయి? అందుకు వస్తున్నాయి అన్నమాట. ఆ రీతిగా నీతిమంతులుగా మనం తీర్చబడతామని కొంతమంది బోధిస్తున్నారు. కాబట్టి అలా కాదురా బాబు, అలాగైతే మీరు ఇంకా బానిసలుగానే ఉంటారు, మీకు ఏమీ విడుదల లేదు, మీరు మళ్ళీ పాపులుగానే ఉంటారు. ఎందుకంటే ధర్మశాస్త్రం వలన ఎవడో నీతిమంతుడిగా తీర్చబడడు. యేసుక్రీస్తు లేకపోతే, యేసుక్రీస్తుని మీరు విశ్వసించకపోతే మీరు నీతిమంతులుగా తీర్చబడలేరు అని క్లియర్గా పౌలు గారు చెప్తున్నారన్నమాట. కనుక ఈ 3వ అధ్యాయంలో, ఈ రోమపత్రిక 4వ అధ్యాయంలో మనం గుర్తించేది ఏంటంటే, పౌలు గారు చెప్పేది ఏంటంటే, అబ్రహాము కూడా విశ్వాసం ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. 2 అబ్రహామే కాదు, అబ్రహాము సంతానమైన, అబ్రహాము సంతానం కాని వారైనా ఎవరైనా సరే అబ్రహాములాగే విశ్వసిస్తే, ఎవరిని విశ్వసించాలి? యేసుక్రీస్తు సిలువలో మన కొరకు నెరవేర్చిన ఆ బలియాగమునందు, అనగా ఆయన మరణ పునరుద్ధానముల యందు మన విశ్వాసం ఉంచితే మనం నీతిమంతుడిగా తీర్చబడతాం. దానికి ఇక మరలా సున్నతి పొందవలసిన అవసరం లేదు. మరలా పాప పరిహారార్థ బలులు, దాన బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఒకవేళ నేను మరలా దాన బలు అర్పిస్తానంటే నువ్వు ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉంటావు అప్పుడు. ఎందుకంటే అది నేను నీతిమంతుడిగా చేయదు. ఇక్కడ క్రీస్తు లేడు కాబట్టి నీ విశ్వాసం దేని మీద ఉంది? ధర్మశాస్త్రం మీద ఉంది, అనగా బలుల మీద ఉంది. కాబట్టి ఆ బలులని నీ అన్నటికీ నీతిమంతుడిగా చేయు. ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయిందో దాని క్రీస్తు నెరవేర్చాడు. కాబట్టి క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే మీరు కూడా నీతిమంతులుగా తీర్చబడతారనే విషయాన్ని ఈ 4వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నాడు. ఈ నీతి ఇశ్రాయేలులకే కానీ, అనగా యూదులకే కానీ, యూదులు కాని వారైనా కానీ ఎవరైనా సరే, వాళ్ళైనను మనమైనను యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితేనే మనకు నీతి కలుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడి మాటలు మెనుకుల్లో దీవించును గాక. వచ్చే రోజు మళ్ళా రేపు మనం 5వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మీ విశ్వాసం ఎలా ఉంది?